హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫస్ట్ వీడియో అయితే చూసాను అనుకుంటా, ప్రిజన్ వీడియో అయితే. సో అదైతే పెట్టాను, సేమ్ ఇలా అయితే ఉంటుంది, సేమ్ సిమిలర్ అయితే ఉంటుంది. సో బట్ ఏమంటే పోలీస్కి మజల్ ఉంటుంది అనమాట, బాగా కండ్లు అయితే ఉంటాయి ఈ గేమ్లో అయితే, ఐ మీన్ ఈ ప్రిజన్ ఎస్కేపింగ్లో అయితే. సో మనము ఫస్ట్ చూసారు కదా, ఇక్కడ లాస్ట్ టైం అయితే మనకి ప్లేట్స్ ఉండే, ఇక్కడ డంబుల్స్ అయితే పెట్టారు. సో అలా అయితే చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఉంటుంది ప్రిజన్ ఎస్కేపింగ్. సో ఎవరు ఛానల్ కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మనమైతే ఈసారి బాగా అయితే ఆడాలి. లాస్ట్ టైం అయితే హాఫ్ అన్ అవర్ అయితే తీసుకున్నాము. సో ఈసారి అయితే 20 minutesలో అయితే ఫినిష్ చేసేకి, ఐ మీన్ ఎస్కేప్ అయ్యి ట్రై చేద్దాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడ చూపించినట్టయితే ఆడుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే స్పానర్ తీసుకుందాం. ఇదేంట్రా స్టక్ అయిపోయాను, ప్లస్ స్పానర్ తీసుకునే బట్టి ముబ్బుకి అయిపోయాను. ఏదో ఒకటి ఫస్ట్ ఇప్పుడు మనం బయటపడాలప్ప, ఇట్లా ఎరుక్కున్నాం ఏంటి. టైం మీరు కింద చూసుకోవచ్చు, 59 seconds చూపిస్తుంది కదా. హో యా, ఫైనల్ అయితే వచ్చేసాం. సో దాన్ని అయితే బ్రేక్ చేసుకుని వెళ్ళిపోదాం ఇంక లోపలికి అయితే. సో యా, ఇలా అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలప్పా? ఓకే ఓకే, ఇక్కడ పోలీస్ ఉంటాడు, మనం బటన్ ప్రెస్ చేసి వెళ్ళాలన్నమాట. సో బటన్ ప్రెస్ చేద్దాం. ఓకే, వచ్చేసాడు. చూసారా పోలీస్ కండ్లు, చూసారా ఎలా ఉన్నాయో? సో చూసారనుకుంటా. సో చూసారా, వచ్చేసాడు. సో లెట్స్ గో. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. ఓకే, కింద అయితే పడిపోయి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనము కింద బటన్ వస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో బటన్ వదుకోకుండా ఈ డోర్ అయితే ఓపెన్ కదా, మీరు చూసుకోవచ్చు. నీడ్ టు యాక్టివ్ ద బటన్ అని ఉంది అక్కడ. సో యాక్టివ్ చేసాం, ఐ మీన్ ఆన్ చేసాం. సో డోర్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే ఏం చేయాలి? అమ్మ, పోలీస్ కండ్లు చూస్తే బాక్స్ గుంతుంది ఇక్కడ. అదే బాక్సింగ్ చేసేటట్టున్నాడు పోలీస్ కండ్లు అయితే. ఇప్పుడైతే కింద లావా ఉంది, ఈ లావా పైన జంప్ చేసుకొని ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలైతే ఇలా వెళ్ళాలన్నమాట. సో బట్ అయితే యారోస్ అక్కడ చూపిస్తుంది. ఐ థింక్ ఇది ప్రెస్ చేయాలి. ఇదేంట్రా సడన్గా ఏమో వచ్చింది నాకు తెలియదు. ఒక్క నిమిషం. ముందు లేకుండే కదా, ఇప్పుడు దీనిపై జంప్ చేసే స్టూల్ ఏమంటారేమో తెలియదు, కానీ మీరు కామెంట్ చేయండి. సో ఏదో ఒకట్లే, ముందు లేకపోయినా మేబీ బటన్ ప్రెస్ చేసినకి వచ్చింది అనుకుంటా. సో మనకెందుకులే. సో ఫాస్ట్గా అయితే క్రాస్ చేసుకొచ్చాం. బీ కేర్ఫుల్లా, ఇదేంట్రా బీ కేర్ఫుల్ అని ఉంది. ఓను చూసేసారు కదా. సో అదే అన్నమాట. సో మనమైతే ఫాస్ట్ చేయకుండా వెయిట్ సెకండ్, ఇంకోటి వస్తుందా? నువ్వు వచ్చేస్తాందరు. ఎస్, ఇలా అయితే దాక్కుందాం. ఇదేంట్రా, అది వెళ్ళిపోయినాక కదా మనం వెళ్ళాము. అవును, ఐ థింక్ ఆ హీట్కి అయితే మనం అయిపోయాం అనుకుంటా. వస్తుందిరో. ఎస్ సేఫ్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా వెళ్ళాలి. సో అది వస్తుందా? ఒక్క నిమిషం. యా, వస్తుంది. సో మీరు చూసారు కదా, వస్తుంది. సో లాస్ట్ అయితే ఇక్కడ ఉంది. సో దీనిపై ల్యాడర్ అనుకుంటా. యా, ఆల్రైట్, ల్యాడర్ అయితే ఎక్కేద్దాం. కరెక్ట్గా అయితే గెస్ట్ చేసా. ఇంకోటి అయితే వెళ్ళింది చూసుకోరా. సో ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళి పట్టుకున్నాడు రా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాము. ఎస్, పోలీస్ అయితే ఎక్కడ ఉన్నాడు? పోలీసా రాక్షసుడు, నాకు ఇప్పటికే డౌట్ ఉందప్పా. సో మనమైతే ఇది వత్తాలి ఫాస్ట్గా. వచ్చేసాడు లోపల కూడా. ఎక్కడ? ఎస్, ఇక్కడికైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఎస్, ఇక్కడైతే ఎగ్జామ్ ఇంకా రాలేదా? ఎస్, పోలీస్ అయితే రాలేదు. మనం జంప్ చేసుకుంటే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ముందు 241 seconds, 45 seconds అయితే అయింది. పడ్డాను. సో లేట్ చేయకుండా మళ్ళీ వెళ్దాం ఫాస్ట్గా. ఓకే, సో ఇదేంట్రా అప్పటి నుంచి జంప్ చేస్తానంటే పడతాను. ఓకే, వెయిట్ సెకండ్. ఆల్ రైట్. ఓకే, లెట్స్ గో. ఇంకా ఎంత ఉందిరా? స్టక్. ఎస్, స్టక్ అవుతానన్నప్పా, ఇది స్టక్ అవుతుంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనం లాస్ట్ టైం 30 minutes తీసుకున్నాం. సో ఈసారి అయితే ఒక్క నిమిషం. అక్కడ యారో మార్క్ ఏం లేదు, పోలీస్ అది అనమాట. సో జస్ట్ ఒక్క నిమిషం, వెయిట్ సెకండ్. పోలీసా? ఎస్, అది పోలీసే అనమాట. సో అది పోలీసే, ఏమి లేదు. నేనేమో యారో మార్క్ అక్కడ చూపిస్తే వచ్చాను. సో టైం వేస్ట్ అన్నమాట. టైం వేస్ట్ కోసం ఇలా పెట్టారనుకుంటా.
సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనది 300 సెకండ్స్ అయితే అయిపోయింది. సో 100 సెకండ్స్ అయితే పట్టింది అన్నమాట ఇక్కడి నుంచి జంప్ చేసుకొని వచ్చేకి. సో మనం అయితే వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ స్పీడ్ కోలా అంటే ఓకే స్పీడ్ కోలా అయితే తాగేద్దాం. ఇదేంట్రా ఇంత స్పీడ్ ఉరుకుతున్నాం, ఏదో ఒకట్లే పాడిపోయాను. మళ్ళీ ఇప్పుడు స్పీడ్ కోలా ఎనర్జీ అయితే అయిపోయింది, పడిపోయాం కాబట్టి. సో మళ్ళీ స్పీడ్ కోలా తీసేసుకుందాం. రూమ్ రూమ్ బాయి సిస్టమ్ పార్టింగ్. సో ఫాస్ట్ వెళ్ళిపోదాం. సో ఎస్ యా ఆల్ రైట్. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓకే స్పీడ్ కోలా తాగుకుంటా వెళ్ళిపోదామా. వెయిట్ ఏ సెకండ్, ఈ స్పీడ్ అయితే సరిపోతూ. ఎస్ ఆల్ రైట్. ఓ మై గాడ్, పడిపోయాను, మళ్ళీ పడిపోయాను. సో మళ్ళీ అయితే వచ్చేసాం మనమైతే. ఓకే మళ్ళీ స్పీడ్ కోలా అయితే తాగేద్దాం. మళ్ళీ ఎనర్జీ అయితే వచ్చేసింది, పాడిపోయాను. మళ్ళీ స్పీడ్ కోలా తాగాలి, మళ్ళీ పడిపోయానంటారా, గెలిచాలి కదా. మన టైం అయితే 100 సెకండ్స్ 400 సెకండ్స్కి అయితే చాలా దగ్గరలో ఉంది. సబ్స్క్రైబర్స్ కదా టైం అన్నమాట. మళ్ళీ పడిపోయాము. సో 100 సెకండ్స్లో కూడా మనమైతే ఈ దాన్ని క్రాస్ చేసేకైతే ఏం లేదు. సో ఫాస్ట్గా అయితే తాగుదాం. మళ్ళీ స్పీడ్ కోలా అయితే తాగాలి. సో చూసుకుంటే మీ 400 సెకండ్స్ అయితే అయిపోయింది. ఇదేంట్రా, నేనైతే పోలీస్ లాగా మారిపోయాను. ఇదేంట్రా పోలీస్ ఇలా ఉన్నాడు, పోలీసా? నాకేం అర్థం కాలేదు, పోలీస్ లాగా మారిపోయామేంట్రా. ఓ నో వెయిట్ ఏ సెకండ్, ఈ పోలీసే బాగా ఎగురుతున్నాడు కదరా ఇంత పొట్టేసుకొని. పొట్టనది అంటే ఎట్లా కాదు, బుడ్డోడు కదా. ఇదేంట్రా ఇలా స్పీడ్ ఎగురుతున్నాడు. ఓ నో, ఇలా స్పీడ్ ఎలా ఎగురుతున్నాడు? ఇదే బాగుంది యాక్చువల్లీ. ఒకవేళ ఇది అయిపోయినా ఇంకా మారిపోతామా మామూలుగా? నాకైతే డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మారిపోయామప్పా ఇలా? అది నా బిగ్గెస్ట్ డౌట్. నువ్వు మారిపోయలేదు. మనము ఇలాగైతే గేమ్ మొత్తం ఫినిష్ చేయాలి. దానికైతే మనమైతే ఫస్ట్ అయితే వే కనిపెట్టాలి. మనది 500 సెకండ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో 465 సెకండ్స్ అయితే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 470 సెకండ్స్ అయితే అయిపోయింది. సో మనమైతే ల్యాడర్ ఎక్కువ పోలీస్ బాడీ వేసుకొని సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇదేంట్రా ఇలా పెట్టారు వే. ఫ్యాన్ అయితే వెనక్కి దొబ్బుతుంది, అందుకే చాలా కష్టంగా ఉంది. మీరు చూసుకోవచ్చు ఆ ఫ్యాన్ స్పీడ్ అయితే. సో వెరీ ఈజీ కాదు, ఒక్క తరాలే. ఇదేంట్రా ల్యాడర్ ఇలా ఎక్కుతున్నాను, నేను కాదు పోలీసు. సో ఇక్కడ జంప్ చేసుకున్నాం. 500 సెకండ్స్ అయితే అయిపోయింది. సో మనం ఫాస్ట్గా పడిపోయానే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను నేను? ఏంటి గైస్, నేనైతే స్క్విడ్ గేమ్కి వచ్చానా? ప్రిజన్ గేమ్ నుంచి. ఇదే ట్విస్ట్రా బాబు. నో, ఇప్పుడు స్క్విడ్ గేమ్ మొత్తం చేంజ్ మొత్తం కాదు, ఎలా టాస్క్ పెడతారో టాస్క్ అయితే పెడతారో నాకు తెలియదు. మేబీ గ్రీన్ లైట్, రెడ్ లైట్, తర్వాత అదే పీస్ కట్ చేసేది. దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక షేప్ ఉంటుంది దాన్ని కట్ చేసేది. నాకైతే డీప్గా అయితే తెలియదు అనమాట స్క్విడ్ గేమ్ గురించి. నాకు తెలిసింది ఇదే, మేబీ ఇవే పెడతారనుకుంటా. 3, 2, 1 సెకండ్స్ అయితే అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. స్క్విడ్ గేమ్ పోలీస్ ఎక్స్టేప్ నుంచి స్క్విడ్ గేమ్కి ఏంట్రా కనెక్షన్ నాకు డౌట్. సో ఇదైతే పెద్ద ట్విస్ట్ అన్నమాట, నాకు నెత్తలేస్తుంది ఏంట్రా ఏదో ఒకటి. మనమైతే స్క్విడ్ గేమ్కి అయితే స్క్విడ్ గేమ్లోనే ఉన్నాం కాబట్టి స్క్విడ్ గేమ్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాం. ఇంకా రాలేదు మనము. ఇదైతే రెస్ట్ ఏరియానా వాక్ ఏరియా ఏమో అంటారు, నాకు కూడా తెలీదు, ఏమో తెలియదు నాకు కూడా. సో ఫాస్ట్గా అయితే డోర్ దగ్గర వెళ్ళి తీసుకుందాం. ఇంకా 20 ప్లేయర్స్ అయితే రావాలి, తర్వాత గేట్ ఓపెన్ చేయాలి, మనం పోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మీరు సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వీడియోలో ఎలాంటి ట్విస్ట్ లేకపోయిండే, ఇదైతే ఎలా ట్విస్ట్ ఉన్నాయో నాకే తెలీదు. సో
మళ్ళీ జైల్లోకి ఎలా వచ్చానని చెప్పుకోవాలా మీకు, దానికి ఒక వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో అయితే మళ్ళీ పెడతాను ఎప్పుడు. సో ఫస్ట్ అయితే మనం ఇదంటే స్టక్ అయిపోయినాను. సో ఫస్ట్ అయితే మనమైతే వెళ్దాం స్క్విడ్ గేమ్లోకి అయితే. సో ఎస్, ఇక్కడికైతే వచ్చేసాం. మనమైతే ఈ ఎడ్జ్లో నిలబడదామప్ప. నా ప్లాన్ వచ్చేయమంటే ఇక్కడ ఎడ్జ్లో నిలబడితే ఆ సెక్యూరిటీస్ ఏమీ మనల్ని చూడలేరు ఒకవేళ మిస్టేక్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం గేము? ఓహో, నాకు అర్థమైపోయింది. ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్, అక్కడ స్క్విడ్ కూడా ఉంది. సో ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ పక్కా కన్ఫర్మ్గా. సో నేను చెప్తాను కదా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఇది పక్కా కన్ఫర్మ్. సో మీరైతే చూసుకోండి. సో చెప్పాను కదా, రెడ్ లైట్ గో అట్ ద గ్రీన్ అండ్ స్టాప్ అట్ ద రెడ్ చెప్పాను కదా. సో మనమైతే అక్కడ ఉన్నాం అన్నమాట నిల్చుకొని. సో స్టార్ట్ అయితే చేసేద్దాం. సో స్టార్ట్ అయ్యి ఇంకొక 1 సెకండ్ ఉంది, స్టార్ట్ అయిపోయింది. రోహో, ఇదేంటారు గ్రీన్ లైట్. ఓ నా పరిగెడతాను కూడా. రెడ్ లైట్ అమ్మయ్యా. ఓ వాడంటారా స్క్విడ్ అక్కడే ఉన్నాడు. నాకు నవ్వు వస్తుంది. అయ్యో, ఈ రెడ్ లైట్ టైం నవ్వినానంటే అయ్యో నవ్వు వస్తుంది నాకు. ఓనర్ గ్రీన్ లైట్ అయితే పడింది. ఎస్, ఫాస్ట్గా వెళ్ళిపోతాం నవ్వు కంట్రోల్ చేసుకొని. ఓనో వెయిట్ సెకండ్, మూవ్ అయ్యాను కదరా. నేనైతే మూవ్ అయిపోయాను. నేను మూవ్ అయినా కూడా ఏమీ చేయలేదు. అందుకే చెప్పాను కదా ఎడ్జ్లో తీసుకోవాలని. సో యూ సర్వైడ్, వెల్ డన్. మనమైతే ప్రిజన్ ఎస్కేపింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసేసాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.